మీ ఆర్థికపరమైన బ్యాలెన్స్ కోసం స్వర్గసీమ సుకేతనంలో ఇన్వెస్ట్ చేయండి. గేటెడ్ కమ్యూనిటీ, బైబ్యాక్ ఫెసిలిటీ, రిసార్ట్, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సదుపాయాలున్నాయి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిర్లక్ష్యం వహించినందుకు ఇన్స్పెక్టర్ దుర్గారావుపై చర్యలు తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన సాహిల్ను తప్పించి డ్రైవర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. కేసు విచారణలో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును సస్పెండ్ చేశారు. అయితే బీపీ డౌన్ కావడంతో దుర్గారావు ఇప్పటికే ఆసుపత్రిలో చేరారు. పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన పోలీసు ఉన్నతాధికారులు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. డ్రైవింగ్ చేసింది సోహెలే అని గుర్తించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సోహెల్ పెద్ద డ్రామానే ఆడాడు. తన బదులు డ్రైవర్ను లొంగిపోవాలని ఆదేశించాడు. దీంతో డ్రైవర్ ఆసిఫ్ లొంగిపోయాడు. కేసు తారుమారు చేసేందుకు ప్రయత్నించి పోలీసులు కూడా దొరికిపోయారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగడంతో అసలు కథ బయటకొచ్చింది. ఘటన జరిగిన సమయంలో సోహైల్ డ్రైవ్ చేసినట్టు తేలింది. ఆ సమయంలో కారులో అతడితో పాటు 2 అమ్మాయిలు సహా 4 ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం సోహైల్ పరారీలో ఉన్నాడు. సోహైల్పై 17 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.